ఈరోజు మనం వార్డ్ సెక్రటరీలో ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ పేపర్ గురించి తెలుసుకుందాం. ఇష్టంగానే ఉంది చాలా. అయితే ఇందులో పార్ట్ ఏలో చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి రాష్ట్రాల తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా సృష్టించడం మరియు రద్దు చేయడం జరుగుతుంది. 5 ఉప ముఖ్యమంత్రుల కలిగిన మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో 70% ఉద్యోగులు స్థానికులకు ఇస్తూ చేసిన చట్టం పేరంటే ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్. అది ఆన్సర్ 2 కరెక్ట్. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా అక్టోబర్ 15న ప్రారంభించారు. పులివెందుల్లో ప్రారంభించారు. ఏబీ 2 కూడా రైట్. తర్వాత చూసుకుంటే భారతదేశంలో అతి పొడవైన ఎలక్ట్రిఫైడ్ ట్రైన్ టన్నల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఈ టన్నల్ ఏ ప్రాంతంలో ఉంది? ఈ ప్రశ్నకి జవాబు ఇంకా వెతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత మొట్టమొదటి లోకాయుక్తగా నియమించింది ఎవరు? ఇది కూడా నిరంజన్ రావు గారు, జస్టిస్ వి నిరంజన్ రావు గారు. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఈజ్ రైట్. అదేవిధంగా ఈ క్రిందిలో ఏ వ్యాఖ్య తప్పుగా ఉన్నదన్నాడు. ఏ వ్యాఖ్య తప్పుగా ఉన్నదంటే చెన్నై ఒక సహజ నౌకాశ్రయం కాదు. చెన్నై అనేది కృత్రిమ నౌకాశ్రయము, అది సహజ నౌకాశ్రయము కాదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత కర్కటక రేఖ ఈ రాష్ట్రాల గుండా వెళుతుంది అన్నారు. అది గుజరాత్ గుండా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ 6 వ్యవసాయ జోనుల్లో ముడిపడి ఉన్న దక్షిణ వ్యవసాయ జోన్ అయితే మాత్రం కర్నూలు, అనంతపురం, రాయలసీమకు సంబంధించింది. పిఎంఏవై మిషన్ ద్వారా 1 కోటి గృహాలను అందించే గడువు తేదీ ఎప్పటికంటే ప్రస్తుతం అయితే 2022, 2024. తర్వాత పెంచుతారేమో తెలియదు. మేక్ ఇన్ ఇండియా అనేది ఏంటంటే నైపుణ్య అభివృద్ధి మరియు ఔత్సాహిక మంత్రిత్వ శాఖకు సంబంధించింది. మేక్ ఇన్ ఇండియా అనేది నైపుణ్య అభివృద్ధి కింద పెట్టారు, కార్మిక శాఖ అయితే కాదండి. అలాగే 19వ శతాబ్దంలో 4 ముఖ్యమైన సంస్కరణోద్యమాలు జరిగాయి. కాదు అనేది ఒకటి అడిగారు. సరైంది కాదు అన్నారనమాట. ఆర్య సమాజం రైటే, బ్రహ్మ సమాజం రాజారామోహన్ రైటే, ప్రార్థనా సమాజం గోవింద పూలే అని ఇచ్చారు. కాదు, అది పాండురంగ అథావలే. సో ప్రార్థనా సమాజం తప్పు, 11 తప్పు. రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద ఓకే. భారత సామాజిక సమస్యల నిర్మాణాత్మక పరిమాణంలో అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పాశ్చాత్యీకరణ అనగా అంటే పరిశ్రమలు, చట్ట, సాంకేతిక, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, వ్యవసాయ అంశాల్లో పాశ్చాత్య సంస్కృతిని అనుసరించే ప్రక్రియ. నెంబర్ 2 అనేది రైటు. తర్వాత మనం 13 తీసుకుంటే సుప్రీంకోర్టు మరియు ఎలక్షన్ కమిషన్ తరహాలో ఒక స్వతంత్ర విద్యా కమిషన్ మరియు భారతీయ విద్యా సర్వీసులు ఏర్పాటు చేయాలన్నది. దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు తరహాలో, ఎలక్షన్ కమిషన్ తరహాలో స్వతంత్ర విద్యా కమిషన్, భారతీయ విద్యా సర్వీసులు ఏర్పాటు చేయాలన్నది డిఎస్ కొఠారి రైటే. రామ్మూర్తి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు. దీననాథ్ బత్ర గురించి పెద్దగా తెలియదు. ఎం గోవిందరావు చెప్తున్నారు, కానీ కొఠారి గారు ఎక్కువగా దీన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. దీన్ని అమలును వ్యతిరేకించింది ఏదంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల అమలును వ్యతిరేకించింది ఏదంటే మొట్టమొదటి మహారాష్ట్రనండి. అది ఉపయోగించలేదు. గుజరాత్కి సపరేట్గా స్టేట్ ఇస్తానంటే. తర్వాత ఇక్కడ 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తమిళనాడు కూడా ఒక అంశమే, ఎందుకంటే అందులో ఆంధ్రప్రదేశ్ ఇమిడి ఉండేది. సో మహారాష్ట్ర, తమిళనాడులో మనం మళ్ళీ ఆలోచిస్తే తమిళనాడు 1956 అయితే తమిళనాడు అనుకోవచ్చు. తర్వాత కదా మహారాష్ట్ర విడింది. తర్వాత కొండలు, కోరమండల తీరంలో మహాదేవ కొండలు మధ్య భారత్లో ఉన్నాయి. 2 రైటేనండి, ఏబీ 2. తర్వాత చూసుకుంటే ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతులు అయిన వారు ఏబీసీ రైట్ అండి. వెంకటరామన్, సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి కూడా రైటే. తర్వాత భారతదేశ సంకీర్ణ రాజకీయాల కారణాలంటే కారణం ప్రాంతీయ పార్టీల ఎదుగుదల ఏ రైటే. ప్రాంతీయ అసమానతలు పరిష్కరించడంలో వైఫల్యాలు ఏబీ 2 రైటే. ఒకే పార్టీ పద్ధతి కంటే సంకీర్ణ ప్రభుత్వాలు స్థిరంగా ఉండటము అది తప్పు.
ప్రజాభిప్రాయాన్ని సంకీర్ణ రాజకీయాలు వ్యక్తీకరిస్తున్న భావన. సో ఏబిడి రైట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏబి పర్ఫెక్ట్. సో నేనైతే ఏమనుకుంటుంటే ఏబిడి రైటు. ఓకేనండి. తర్వాత మనం చూసుకుంటే 18వ ప్రశ్న, 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలు తగ్గుతాయి. ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నివేదించబడతాయి. రాష్ట్రాల ఆర్థిక అంశాలను కేంద్రం నియంత్రించవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ సూత్రాలు పాటించమని కేంద్ర రాష్ట్ర ఏబిసిడి 4 రైట్ అండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటును గుర్తించమన్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఏంటంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటాడు. సంఘటిత నిధి నుంచి నిధులు చెల్లిస్తారు. సర్వీస్ నిబంధనలు తన పదవిలో ఉండగా నష్టం కలిగించిన మార్పులు చేయరాదు. నియంత్రణ కలిగి ఉంటాడు. ఇక్కడ సిని తీయాల అంటే లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉండటం రైటు. ఏ కరెక్ట్గా ఉండాలి. సో 3 తీసేయాలి. సో తర్వాత జీతపత్యాలు కేంద్ర సంఘటన నిధి నుంచి వస్తారు. బి కరెక్టు కంటే 4 తీసేయాలి. ఏబిసి 3 రైట్ అండి. తర్వాత ప్రశ్నకు వస్తే ఏ భాష ప్రాచీన భాషగా ప్రకటించలేదు అన్నారు. హిందీ అండి. తెలుగు ప్రకటించారు, సంస్కృతం ప్రకటించారు, తమిళం ప్రకటించారు. హిందీ ప్రకటించలేదండి. అక్బర్ తన పాలనా భాగంలో చాలామంది మరాఠాలు తీసుకున్నాడు. ఔరంగజేబు తన పాలన తీసుకోవడం స్వస్తిపలికడు. ఇది ఏబి 2 రైటేనండి. ఇక్కడ ఇది విషయంలో చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే అంటర్ కమిషన్ వచ్చిన తర్వాత రౌలత్ సత్యాగ్రహం జరిగింది. ఆ సత్యాగ్రహంలో జలియన్ వాలాబాగ్ విషాదంతం జరిగింది. సో సి ఉండాలి, ఏ ఉండాలి, బి ఉండాలి. ఓకే, తర్వాత నేను చెప్తాను, ఒకసారి చూడాలి. జస్ట్ అది కొద్దిగా డెప్త్గా ఉంది. తర్వాత వితంతు వివాహాలకు సంబంధించి విలియం బెంటిక్ రైటు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి కుస్తీ పోటీలు మరియు బరువులు ఇందులో ఏదన్నారు ఖోఖో రైటు. నెక్స్ట్ టెట్రాసైక్లిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు రైటు. టెట్రాసైక్లిన్ అనగానే గుర్తొచ్చేది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. తర్వాత రహస్య సాంకేతిక పరిజ్ఞానం ఈ స్టీల్త్ టెక్నాలజీ అన్నారు కదా, కనపడకుండా చేసేది అనమాట. అంటే ఒకటి ఆన్సర్. జనాంతర్గాములు కంటికి కనపడకుండా చేసేది లోపల. కోవిడ్కి సంబంధించి సరైన వ్యాఖ్యలు అన్నారు. సమూహ రోగ నిరోధక వ్యాధి తగ్గించేయడము, సాంక్రమించే పద్ధతి తెలుసుకున్నానుగా వ్యాధి సోకిన వ్యక్తి ఎవరు కలిసి ఏబి 2 రైట్ అండి. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయానికి తిరుపతి తమిళనాడుకి చెందిన డిమాండ్ గట్టిగా వ్యతిరేకించి ఆంధ్ర ప్రాంతంలో కొనసాగించిన కారకులు తీవ్రంగా కృషి చేసింది ఎవరంటే సి రాజగోపాలాచారి. తమిళనాడుకి చెందిన డిమాండ్ గట్టిగా వ్యతిరేకించి ఆంధ్ర ప్రాంతంలో కొనసాగడానికి సి రాజగోపాలాచారి. ఎందుకంటే స్వామి సీతారామను, బలుసామూర్తి వీళ్ళంతా మనవాళ్ళు. అక్కడ అటు నుంచి మాత్రం మనకు సపోర్ట్ చేసింది సి రాజగోపాలాచారి. సాహిత్య ఆధారాల్లో 4 వేదాల్లో ప్రాచీనమైనది ఋగ్వేదం. తర్వాత ప్రజాదరణ పొంది దక్షిణ పదపాటి అనే బిరుదు ఉన్నది గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ ఏంటి లెదర్ మిషన్ అనేది ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల వారు లెదర్ మిషన్ చూస్తున్నారు. నెక్స్ట్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 5 రాష్ట్రాలకు సంబంధించి ఇది రష్యాలో మొన్ననే జరిగింది. కరెంట్ ఈవెంట్స్ వాడిస్వాస్టిక్ అనేది పట్టణం. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సరైన జత అయితే నేత్ర నిఘా ఉపగ్రహం, మిగతావన్నీ కూడా తప్పుగా ఉన్నాయి. డిఎన్ఏ యొక్క ప్రధానం ఏంటంటే జన్యు సమాచారం నిల్వ మరియు ప్రసరణ అనమాట. అంటే ఒకరి నుంచి ఒకరు తీసుకెళ్తుంది. 2 ఆన్సర్ రైట్. తర్వాత ఇంగ్లీషు ఇప్పుడు సమయం అయితే తక్కువగా ఉంది కనుక తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పని హక్కు ఉద్యమ మూలాలు ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉన్నది అయితే మాత్రం పంజాబు హర్యానా మధ్య ఉంది. హర్యానా ఆన్సర్ అనుకుంటున్నా, చూద్దాం పంజాబ్ కాదు. విలాసవంతమైన మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఉదయ ఎక్స్ప్రెస్ అనేది బెంగళూరు మైసూరు మధ్య నడిపారు ముందుగా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పాఠశాల
వెర్బేట్ అంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన వనరులు అందించడం, పుస్తకాలు గట్ట ఎక్కువ ఉంటాయి, అందులో వనరులు అందించడం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత మనం ఈ మ్యాథ్స్ అనేది పర్సనల్గా చూసుకుందాం. ఇప్పుడు ఇమీడియట్గా కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి అలాగే జనరల్ స్టడీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. హార్డ్ న్యూస్ అంటే ఏమిటి అన్నారు. రోజువారీ బహిరంగ వార్తలని హార్డ్ న్యూస్ అంటారు. విద్యార్థుల చిన్న అనుచిత ప్రవర్తన తగ్గించడానికి అనేది ఇందులో రివార్డ్ ఆన్సర్ అండి. రివార్డు ఖచ్చితంగా ఉండాలి, రివార్డ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత సహాయకులు ఒక బాధితుడి అవసరాలకు ప్రతిస్పందిస్తారు, ఎందుకంటే బహుమతిగా ఏదైనా సాధించాలనుకుంటున్నారు. దీన్ని ఏమంటారంటే తదాత్మిక పరోపకార పరికల్పన అని అన్నారు. కానీ తదాత్మ్యం ఆనంద పరికల్పన ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ హ్యాపీయెస్ట్. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే C++ ప్రోగ్రామ్ బాగా ప్రాచుర్యం పొందింది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అది. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ లోపల ఉండేది బోత్ కంటిన్యూ అండ్ బ్రేక్ కెన్ బి యూజ్డ్ అనమాట. కొనసాగించు మరియు విచ్ఛిన్నము రెండింటిని ఉపయోగించవచ్చు. కొనసాగించు మరియు స్విచ్ స్టేట్మెంట్ లోపల ఉండేది కొనసాగించు మరియు విచ్ఛిన్నం ఈ రెండింటిని ఉపయోగించుకోవచ్చు. విద్య యొక్క వ్యక్తిగత లక్ష్యం ఏంటంటే అది సంబంధించి మనకు తెలిసి వ్యక్తిత్వం పూర్తిగా అభివృద్ధి చెందిన పరిస్థితుల కింద విద్య ప్రతి ఒక్కరికి భద్రంగా కలిగి ఉంచాలి. హైపోథాలమస్ అన్నారు కదా, హైపోథాలమస్ అనేది ఏంటంటే అనోరిక్సియా, ఇది యాక్చువల్గా ఏంటంటే నాడీ సంబంధమైన విషయం. ఇది అనోరిక్సియా అనేది కూడా ఈ హైపోథాలమస్కి సంబంధించి ఊబకాయం వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ అనోరిక్సియా. సో ఊబకాయం రైట్ కాదు, అనోరిక్సియా అంటే ఈ హైపోథాలమస్లో ప్రాబ్లము. తర్వాత శరీరానికి సంబంధించి మ్యాథ్స్ తర్వాత చూసుకుందాం. 59 చూద్దాం. ఒక పదం మరియు ఊహాజనిత వాస్తవికత వాక్యాల భాగం పనిచేసే సముదాయము వాక్యం అంటున్నారు, కానీ నేనైతే సమ్మేళనం అని భావిస్తున్నాను, నేనైతే సమ్మేళనం అనుకుంటున్నాను. ఓపెన్ బుక్ ఎగ్జామ్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను ఆలోచించేలా ఒత్తిడి పెంచుతుంది అంటున్నారు. బట్ హాజరు పెంచడం కూడా ఒక ఆన్సరు. వెయిట్ అండ్ సీ, విద్యార్థుల ఆలోచన పెంచడం రైటే అది, కానీ ఒత్తిడి పెంచుతుంది అన్నారు, ఆలోచించేలా చేస్తుందని కూడా రైటే, ఎందుకంటే అక్కడ ఆన్సర్ చూడాలి కదా. తర్వాత మన విద్యా మనస్తత్వ శాస్త్రం అమలించడం ద్వారా అభ్యాస ప్రక్రియను ప్రణాళిక చేయడం మీకు సహాయపడుతుంది. లేదు కాదు. తర్వాత ఈ పనుల ద్వారా ఉద్యోగ సంతృప్తి మెరుగుపడుతుంది. అధికంగా మరియు రివార్డ్ ఒకరి వ్యక్తిగత అవసరాలకు సంబంధం లేదా చర్చ కాదు. దీనికి సంబంధించి ఏంటంటే అధికంగా మరియు రివార్డింగ్ రెండు ఉండాలి. తర్వాత గుర్తుంచుకోవడం, సమస్య పరిష్కారం మరియు నిర్ణయాలు తీసుకోవడంతో సహా ఆలోచనలు ప్రక్రియ నిర్మాణానికి సంబంధించి అధ్యయన రంగాన్ని ఏమంటారంటే ఎపిస్టమాలజీ అంటారు. ఇది ఒకసారి చూడండి, ఎపిస్టమాలజీ అంటే అంతేని. నెక్స్ట్ మానసిక సామాజిక బలాన్ని అనుసరించి సరైన సక్రమం, విశ్వసనీయత, ప్రేమ, సంరక్షణ, జ్ఞానం 3 ఈజ్ రైట్. ఏ లక్షణాలు C++ అంత శక్తివంతం చేస్తుందంటే ఈజీ మెమరీ మేనేజ్మెంట్ అనమాట. ఈజీ మెమరీ మేనేజ్మెంట్ అనేది శక్తివంతం చేస్తుంది. పాతవన్నీ ఉంటాయి కానీ పైవన్నీ అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. భాష యొక్క ధ్వని వ్యవస్థలో అతి చిన్న యూనిట్ ఏమన్నారు, పదం కావాలి. మరి ఏం చూడాల, నేనైతే పదం అనే చెప్తున్నాను. పదం తర్వాత ప్రపోజిషన్స్ ఇవన్నీ అందరూ వస్తాయి, లెటరు. భాష యొక్క ధ్వని వ్యవస్థలో అతి చిన్న యూనిట్ లెటర్ కూడా కావచ్చు, అంటే ఆ అక్షరం కావచ్చు, పదమా అక్షరమా చూడాలి, పదమేం కావచ్చు. తర్వాత ఎయిడ్స్ చాలా భిన్నమైన జనాభాపై దాడి చేస్తుంది. యువ స్వలింగ సంపర్కులు, ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్లు, హెమోఫిలియక్స్, హైటీఎన్లు, శిశువులు మరియు రక్త మార్పిడి గ్రహీతలు. కానీ సాధారణంగా టీ లింఫోసైట్లు తగ్గడం వల్ల వస్తుంది. కాబట్టి దేనికి ఉదాహరణ అంటే అంటే ఇది ఇండక్టివ్ రీజనింగ్ అని అంటున్నారు. ఓకే, సమర్థవంతమైన పారాప్రేజింగ్ ప్రమాదాన్ని చేజింగ్ ఆన్సర్, అది ప్రమాదాన్ని నివారిస్తుంది చేజింగ్. నెక్స్ట్ వాల్యూమ్లో స్పష్టంగా కనిపించే జీవశాస్త్ర ఆధారిత భావోద్వేగ ప్రవర్తన రీతులు సంబంధించి ఇది
టెంపరమెంట్ అని ఇచ్చారు ఆన్సరు. టెంపరమెంటు. లైఫీ అంటే లైట్ ఫిడిలిటీ అనేది ఆన్సరు. ఇది వైఫై లాగా ఉంటుంది. లైట్ ఫిడిలిటీ అనేది ఆన్సరు. స్టాటిక్ అయిన డేటా సభ్యులు స్టాటిక్ ఫంక్షన్లో మాత్రం ఉపయోగించబడుతుంది. ఆన్సర్ 2 చూడండి. కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ స్టాటిక్ ఫంక్షన్స్ అనమాట. యునెస్కో ఆవరణలో వివరించిన విధంగా ఉపాధ్యాయుని యొక్క వృత్తి పై ఇవన్నీ ఇంపార్టెంట్. ఆయన విధానంలో బోధన, పాండిత్య బోధన, వృత్తికి న్యాయం చేయాలి. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఒక ప్రత్యేక రకమైన సంపూర్ణ లోడర్ ఏమంటారంటే బూట్ స్ట్రాప్ లోడర్ అంటారు. మొదట భారతీయ యాజమాన్యం వెళ్ళిపోయిన వారపత్రిక అయితే బెంగాల్ గెజిట్. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. తర్వాత పెడగాజీ అంటే మనందరూ తెలుసు, బోధనా పద్ధతుల గురించి చెప్పేది. పెడగాజీ అంటే పెడగాగి అని ఇచ్చాడు. అభ్యాసం యొక్క తప్పనిసరి అంశాలు ఏమిటంటే తెలుసుకోవాల్సిన ధోరణి ఉండాలి అతడికి. ఆ తర్వాత మనం ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అమిత్ ప్రమాదం గురయ్యాడు. తర్వాత హఠాత్తుగా బాధ్యతారహితంగా అతను చర్యలు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతనిలో ఎటువంటి లోపం ఉందంటే ఫ్రంటల్ లోబ్ అనేది ఇబ్బంది అయితే అతను అలా తయారవుతాడంటే మర్చిపోతుంటాడు. తరగతులకు ఈ స్వభావం నిజం కాదన్నారు. తరగతులకు ఈ స్వభావం నిజం కాదు అన్నారు. ఉపయోగం లేని అది కాదు, ఇతరుల నుండి డేటాను దాచడానికి అనుమతిస్తాయి కాదు. ఉపయోగంలో లేనప్పుడు మెమరీ నుండి స్వభావం నిజం కాదన్నారు కనుక ఒకటి రైటు. ఉపయోగంలో లేనప్పుడు మెమరీ నుండి తీసేస్తారనేది తప్పు. తర్వాత ఫ్రెండ్స్, వ్యాపార లేఖ యొక్క మొదట వచ్చేది అంటే అందరికీ తెలుసు, శీర్షిక, హెడ్డింగ్. మరి ఈ తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్, వ్యక్తిత్వంపై పాశ్చాత్య మరియు తూర్పు దృక్పథాలలో సెల్ఫ్ ఎలా చేయబడుతుంది అని అంటున్నారు. ఇది 4 స్వతంత్ర మరియు పరస్పర ఆధారితము. నామవాచకానికి ఎక్కువ అర్థాన్ని ఇచ్చే ఏదైనా పదాన్ని ఏమంటారంటే క్రియా విశేషణం అంటారు. క్రియా విశేషణం కాదు, విశేషణం అంటారు. నామవాచకానికి ఎక్కువ అర్థం ఇచ్చేది విశేషణం, యాడ్జెక్టివ్. క్రియ విశేషణం, క్రియకి విశేషణం. ఆన్సర్ 3 విశేషణం. అలాగే సెల్ఫ్. తర్వాత నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్కు ఏఐపి చిరునామాను కేటాయించలేమన్నారు. మరోసారి చూడాలండి. తర్వాత అభ్యాసన ప్రక్రియను మెరుగుపరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం విద్యలో అంటారు. ఐసీటీ మనకు తెలుసు బాగా. కోడ్ కారణకం ఇది కూడా కొద్దిగా చూడాలి. ఎస్ఎంఎస్ అంటే అందరికీ తెలిసిన ప్రశ్ననే. షార్ట్ మెసేజ్ సర్వీస్ అండి. షార్ట్ మెసేజ్ సర్వీస్ అంటే ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీసు. కమ్యూనికేషన్ అనే నైపుణ్యంలో ఒక భాగం. సాఫ్ట్ కమ్యూనికేషన్ ఒక భాగం. సామాజిక ప్రవర్తన మరియు ఆలోచనలను కొన్ని మార్గాల్లో ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఇండిపెండెంట్ వేరియబుల్స్. సిగ్నల్ డిటెక్షన్ ఈ కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? సిగ్నల్ తీవ్రత మరియు శబ్దము. సిగ్నల్ డిటెక్షన్ ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడుతుందంటే సిగ్నల్ తీవ్రత మరియు శబ్దము. స్వీయమైన కమ్యూనికేషన్ అనగా ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అండి. ఇంటర్ అంటే ఇద్దరు అనమాట. ఇంట్రా అంటే ఇండివిజువల్. ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ స్వీయ కమ్యూనికేషన్స్. వినడం అనే సంభాషణ డైలాజిక్కి సంబంధించింది. లైబ్రరీ ఫంక్షన్ నిష్క్రమణ దేని నుంచి అంటే ఇది ఎక్కువగా ఆన్సర్ అయితే ఇది సంభవించే ప్రోగ్రాం నుంచి నిష్క్రమణ కారణమవుతుంది అని మనకి ఈ కంప్యూటర్ నుంచి తెలుస్తుంది. వారు అంచనా వేసినట్లుగా జీవించినట్లుగా భావించే ఎవరైనా అడ్లర్ ఏమిటి కలిగి ఉన్నారని వర్ణించేటప్పుడు ఒక అడ్లేరియన్ కాంప్లెక్స్, వ్యక్తిగతంగా వచ్చిన కాంప్లెక్స్ అతను కనుగొన్నాడు కనుక ఆ అడ్లేరియన్ కాంప్లెక్స్ అంటారు. పాఠశాల మార్గదర్శక కౌన్సిలర్ కార్యాలయంలో సాధారణంగా కనుగొనబడనది అన్నాడు. ఒకసారి చూడండి, కనుగొనబడనది అన్నాడు. ఇసుక గొయ్యి ఎందుకు ఉంటుంది? అక్కడ ఉండదుగా. కనుగొనబడనదిలో ఇసుక గొయ్యి ఉండదు కదా. డాష్ అనే వాక్యంలో సంభవించే లేదా వివరణ అన్నారు. దీనికి సంబంధించి ప్రిడికేట్ అండి. ఆన్సర్ ఈజ్ ప్రిడికేట్ ఈజ్ ద యాక్షన్ ఆర్ డిస్క్రిప్షన్